సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినులు సంగారెడ్డి మండలంలోని మంజీరా పర్యాటక కేంద్రంలో నిర్వహించిన ఒకరోజు అడ్వెంచర్ హంట్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రకృతి సోయగాల మధ్య విద్యార్థినులు గుడారాలు వేసుకుని ఒకరోజు బస చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య స్వయంగా అడ్వెంచర్ క్యాంపును సందర్శించి విద్యార్థినులతో స్నేహపూర్వకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి అడ్వెంచర్ కార్యక్రమాలు విద్యార్థినుల్లో ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసం, బృంద స్ఫూర్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. వాటిని భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలన్నారు. ఈ తరహా అనుభవాలు మీ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయని విద్యార్థినులకు సూచించారు. అమ్మాయిలు శక్తి, ధైర్యం, సాహసానికి పరిమితులు లేవని, నేటి సమాజంలో ఆడబిడ్డలు అంకితభావంతో ముందుకు సాగి విద్య, ఉద్యోగం, వ్యాపారం వంటి ప్రతి రంగంలో ప్రతిభను కనబరుస్తున్నారన్నారు. మహిళలు స్వయం ఉపాధి లేదా ఉద్యోగాల ద్వారా ఆర్థికంగా ఎదగడం దేశ అభివృద్ధికి కూడా దోహదం చేస్తుందన్నారు. ప్రకృతి వాతావరణంలో నిర్వహించిన ఈ అడ్వెంచర్ హంట్ కార్యక్రమం విద్యార్థినుల్లో ఉత్సాహం, మానసిక ప్రశాంతత, సృజనాత్మకతను పెంపొందించిందని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు దీపిక, ప్రతిభ, ఎంఈఓ శంకర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. మేము ఇక్కడ రాగానే ఎలా ఉంటామో, నైట్ ఎలా స్టే చేస్తామో అని భయం వేసింది మేడం. గుడ్ మార్నింగ్ మేడం. పుల్కల్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఇక్కడ రాగానే నైట్ ఎలా స్టే చేస్తామో, ఎలా ఉంటామో భయం వేసింది మేడం. కానీ ఇక్కడ ఎంఈఓ సార్ వచ్చారు. మేము వచ్చిన తర్వాత ఎంఈఓ సార్ వచ్చారు, నైట్ జాయింట్ కలెక్టర్ సార్ వచ్చారు. ఇక్కడ టార్గెట్ టీమ్ మేడం అండ్ సార్స్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మేడం. కానీ అడుగు పెట్టినా కానీ మధ్యలో ఎన్నో అడ్డంకులు, కష్టాలని వస్తారు మేడం. అంటే రోప్ లాడర్ క్లైంబింగ్లో కూడా పైకి వెళ్ళే కొద్ది లెంత్ అనిపించింది. లెంత్ ఉంది కదా, నేను కిందికి దిగేసినా పైకి వెళ్ళేదాన్ని కాదు. లెంత్ ఉన్నా సరే వాళ్ళు ఎక్కగలిగింది, నేను ఎందుకు ఎక్కలేను అని ధైర్యంతో పైకి వెళ్తానే నేను పైకి వెళ్ళగలిగాను మేడం. లేదు మేడం, చలి ఉంది. కార్పెట్ ఫ్యాన్ తెచ్చుకున్నాం మేడం. అండ్ ఇక్కడ కూడా టెంట్ ప్రొవైడ్ చేశారు. టెంట్స్ కూడా మా ఓన్గా చేసుకుని అన్విత మేడం మాకు ఓన్లీ ఒక టెంట్ డెమో చూపించారు. మా మేడం చెప్పగానే ఒప్పుకున్నారు. చాలా ఫస్ట్ బస్సులోకి వెళ్ళగానే నాకు ఎప్పుడెప్పుడు వెళ్తామని ఎక్సైటెడ్గా ఉండే. ఎప్పుడు వెళ్ళారు పిక్నిక్ కి కానీ ఎక్స్కర్షన్ కి? చాలా అనిపిస్తుంది. మా మేడం వాళ్ళందరూ వచ్చారు. రాగానే భయం వేసింది, ఏమేమి చేపిస్తారు అంటే అని అనిపిస్తుంది. ఇది చూడగానే ప్లానింగ్ క్లైంబింగ్ ఇవన్నీ చూడగానే ఫస్ట్ ఎక్కి అంటే ట్రిప్కి రావడం అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా చేస్తారు, టీచర్ వాళ్ళు ఎట్లుంటారు, మాకు ఏం చెప్తారు అని చాలా భయం ఉంటుంది. కానీ వీడికి వచ్చినాక తెలిసింది టీచర్ వాళ్ళందరూ మాకు చాలా బాగా చెప్పారు. మాటలు